మీ గగని చూపిస్తాను, రండి రండి. రా భూమి, రండి. గగన్ తిను. చూడండి ఎలా తింటున్నాడా. నువ్వు తిను నాన్న, తిను. నువ్వు తిన్నాక మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఉండు, ఈ చట్నీతో తిను. తిను. మావయ్య, ఏంటి మావయ్య ఇది? నేను చూస్తోంది మీ అత్తయ్యనేనని అనుమానంగా ఉందమ్మా. ఏంటమ్మా, ఏమైంది? చూడు, గగన్ వచ్చేసాడు. గగన్ చూడరా, భూమిని చూడు. నీకంటే ముందే ఇంటికి వచ్చేసిందిరా. నువ్వు తిరిగి రావని అందరూ చెప్పుకుంటుంటే పాపం ఇచ్చిది, ఇది కూడా నమ్మేసింది. అన్నదాత సుఖీభవ. ఈ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని దేవుడు ఖచ్చితంగా పూడుస్తాడు. అమ్మా, మీరు చల్లగా ఉండాలమ్మా. గగన్, గగన్, గగన్ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? శారదా, ఏమండి, గగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? గగన్, గగన్ ఆగురా. గగన్. శారదా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు గగన్ కాదు శారదా. ఏం మాట్లాడుతున్నారండి? గగన్ కాకపోవడం ఏంటి? నా కళ్ళ ముందర వెళ్తున్నాడు కదా. శారదా, గగన్ కాదు, ఆకలితో ఉన్న బెచ్చగాడు. పిచ్చగాడా? భూమి, మీ అత్తయ్య లోపలికి తీసుకెళ్ళమ్మా. గగన్, గగన్, అత్తయ్య, గగన్, అత్తయ్య, గగన్, అత్తయ్య, గగన్, రండి. గగన్, నాన్న, గగన్, గగన్. మావయ్య, అత్తయ్యని ఇలాగే వదిలేస్తే ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. భావని కలవరిస్తూ మానసికంగా కృంగిపోతోంది. ఏం చేయమంటావమ్మా? వాడు రాడని మనకి తెలుసు, కానీ ఖచ్చితంగా వస్తాడని మనల్ని నమ్మించాలని చూస్తోంది. మనం ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో మీ అత్తయ్య లేదమ్మా. లేదు మావయ్య, ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా వదిలేస్తే చాలా ప్రమాదం. శారద మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే మనం కాదమ్మా, ఆ భగవంతుడు ఏదో ఒకటి చేయాలి.